కాళేశ్వరం ప్రాజెక్టుని బాంబులతో పేల్చేశారా? ఇది కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన రెండు పిల్లర్లు కుంగినప్పుడు ఎన్నికలకు ముందు, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాల, తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉంది అప్పుడు. ఆ ఘటన జరిగినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నడుస్తూ ఉండింది. కాంగ్రెస్ పార్టీ చాలా ఉధృతంగా క్యాంపెయిన్ తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుని అందులో లోపాలు ఉన్నాయి, అవినీతి జరిగింది, నాసిరకము సంథింగ్ ఇంకా ఆరోపణలు ఉంటాయి కదా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు చేపిస్తాము, అది ఇదని రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా సైట్కి కూడా వెళ్ళారు. అప్పుడు వెళ్ళి ఇది చేశారు. మరోపక్క బీజేపీ కూడా గట్టిగానే తగులుకుంది దాని మీద. అప్పుడు తగులుకొని ఇది చేస్తున్నప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్న, అప్పటి సాగునీటి రంగ సలహాదారుగా ఉన్న వి ప్రకాష్, ఆయన ఇది ఏమైనా పేల్చివేతల వల్ల జరిగిందేమో అని నాకు అనుమానంగా ఉంది అని ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఎందుకన్నాడో మరి ఏంటో తెలియదు, మనకు తెలియదు. ఆయన అన్న మాట చెప్తాను, గుర్తు చేస్తున్నాను నేను. ఆ తర్వాత కేటీఆర్ గారు కూడా ఒకసారి అన్నట్టు గుర్తు నాకు, ఇది పేల్చేసినట్టుగా చుట్టుపక్కల మాట్లాడుకుంటున్నారు అని ఒక మాట అన్నారు. అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయినాయి, గవర్నమెంట్ మారింది. కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇది జరిగితే అప్పుడున్న కేసీఆర్ గారి గవర్నమెంట్ దీని మీద ఏమీ దర్యాప్తుకు ఆదేశించలేదు, లేకపోతే దర్యాప్తు జరిపిస్తున్నట్టుగా ఏమి ప్రకటించలేదు. మరి వి ప్రకాష్ గారు చెప్పినట్టు, కేటీఆర్ గారు చెప్పినట్టు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నట్టు అప్పుడు పేలుళ్ళు జరిగాయని దాని మీద పోలీసులకి స్పెషల్ ఆదేశాలు ఇచ్చి ఎవరు వేలు చేశారంట చూడండి అని చెప్పింది లేదు. ఎక్కడే ఉల్లుకు అసలు టాపిక్కే లేదు. అప్పుడు అన్నారు, ఒక మాట అన్నారు తప్ప దాని మీద ఏం మాట్లాడింది లేదు. దాని తర్వాత గవర్నమెంట్ మారడము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడము, ఎన్నికల ముందు చెప్పినట్టుగానే కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ వేయడము, ఆ కమిషన్ విచారణ జరగడము, మొన్న నివేదిక ఇవ్వడము, ఆ నివేదిక మొత్తం కేసీఆర్ గారి వైపే దాన్ని చూయడం, అందులో హరీష్ రావు గారి పాత్ర అంటే అందులో ఈ జరగడంలో హరీష్ రావు గారి కొంత ఇది ఉంది, అంటే లోపాలు ఉన్నాయి ఆయన శాఖ నుంచి, ఆయన వైపు నుంచి. తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా దీని మీద కొన్ని లోపభూయిష్టమైన నిర్ణయాలు తీసుకున్నారని, మొత్తంగా కేసీఆరే దీనికి కేంద్ర బిందువు అని, ఈ నిర్మాణాలు ఇంజనీరింగ్ లోపాలకు కానీ ఎవ్రీథింగ్ ఆయనే అని, ఇదంతా జరిగింది. నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను బయట పెడుతూ మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం, క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి త్వరలో అసెంబ్లీ సమావేశాలు పెడతాం, అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద ఏం చేయబోతున్నాము అనేది ప్రకటిస్తాం అని చెప్పారు. అక్కడితో అది ఒక కామా పడింది, దాన్ని ఫుల్ స్టాప్ పడలేదు, కామా. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో మల్లగుల్లాలు జరుగుతూనే ఉన్నాయి. అసెంబ్లీలో ఏం చర్చిస్తారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు హాజరు అవ్వాలా వద్దా, హాజరైతే ఒక తంట, హాజరు అవ్వకపోతే ఒక తంట, అసెంబ్లీలో ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది, దీని మీద మళ్ళీ స్పెషల్ సిట్ ఏదన్నా వేసి విచారణకి ఇస్తారా, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో ఇస్తారు అనే ఒక అంచనాలు ఉన్నాయి. ఇస్తే ఇది ఎటుదారి తీస్తుంది, అరెస్టులు, జైళ్లు ఇలాంటివి ఉంటాయా, ఇది చాలా పెద్ద చర్చ నడుస్తుంది. గడిచిన 2-3 రోజులుగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకొకరిద్దరు సీనియర్ నేతలు ఫామ్ హౌస్లో మీటింగ్ల మీద మీటింగ్లు నడుస్తున్నాయి. ఇక దీంతో పాటు మరి ఇంకొన్ని కేసులు ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఫార్ములా ఈ కార్ రేసులు కావచ్చు, ఇటువంటి కొన్ని ఉన్నాయి. ఇంకా వేరే వేరే ఆరోపణలు చిన్న చితక ఉన్నాయి. మరో పక్క కవిత గారి ఇంటి కుంపటి, ఆ కుంపటి ఎలాగో రగులుతూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో సడన్ గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల కాలంలో కొంత కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి
చాలా సీరియస్ అలిగేషన్స్. ఏంటి అలిగేషన్స్ అంటే, ఇది బాంబులతో పేల్చివేయబడిన నిర్మాణము. కాంగ్రెస్ బీజేపీలు కలిసి దీన్ని పేల్చేశాయి. కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఈ మేడిగడ్డ పిల్లర్లను కూల్చేశాయి. ఈ పేలుళ్ల వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారని అనుమానం ఉంది. ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి. ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. పేలుళ్ల వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారనే అనుమానం ఉంది. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు వారి అనుచరుల ఫోన్ కాల్స్ డేటాను బయటకు తీయాలి. అలాగే మేడిగడ్డ ప్రాజెక్టు ఆ చుట్టుపక్కల ఫోన్ కాల్స్ డీటెయిల్స్ కూడా బయటికి తీయాలి. మేడిగడ్డలో పిల్లర్ కుంగడం పైన సిట్ విచారణ జరపాలి. సంథింంగ్ ఇంట్రెస్టింగ్. కమిషన్ వేస్తేనే అది కాంగ్రెస్ కమిషన్ అన్నారు. పైగా అసలు అదొక పీసీ ఘోష్ లాంటి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న జడ్జితో కమిషన్ వేస్తే ఆ కమిషనే కాంగ్రెస్ కమిషన్. ఇలాంటి కమిషన్ నిలబడవన్న వాళ్ళు దీని మీద ఈ సిట్ వేస్తే సిట్ని కాంగ్రెస్ అనరా? ఇదే ప్రవీణ్ కుమార్ గారు టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో బీఆర్ఎస్లో చేరకముందు ఒక మాట, చేరిన తర్వాత ఒక మాట మాట్లాడారు. తర్వాత ఆ సిట్ మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేసినట్టు, అంటే వాళ్ళు సరిగ్గా ఇది చేయడం లేదనే రకంగా మాట్లాడిన వార్తలు కూడా చూసాం మనం. అలాంటి ఇప్పుడు దీని మీద సిట్ వేయాలంటారు ఆయన. మోరోవర్ కేవలం అటెన్షన్ డైవర్షన్ కోసమే ప్రభుత్వము పీసీ ఘోష్ కమిషన్ వేసిందంట. అరే ఒక జస్టిస్తో కమిషన్ వేస్తారు, రిటైర్డ్ జస్టిస్తో జ్యుడిషియరీ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు మీరు. జ్యుడిషియరీ కమిషన్ని అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం కమిషన్ వేశారట. మేడిగడ్డ పిల్లర్కు క్రాక్ ఎందుకు వచ్చిందో కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఎందుకు చెప్పలేదంటే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు కమిషన్ వేసిందే దాని గురించి కదా. అది ఎందుకు కుంగిపోయింది, లోపం ఎక్కడ జరిగింది, ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు, ఇంజనీరింగ్ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఇంజనీర్లు ఏం చెప్పారు, దాని మీదనే కదా కమిషన్ వేసింది. అలాంటిది ఇప్పుడు కమిషన్ ఎందుకు మాట్లాడలేదు దాని మీద అని అడగడంలో ఏమో అంటే ఆయన ఇదేంటో నాకు అర్థం కాలేదు. తర్వాత కిషన్ రెడ్డి ఆదేశాలతోనే ఒక రోజులోనే ఎన్డీఎస్ఏ మేడిగడ్డకు వచ్చిందంట. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి చేశాయని అన్నారు కదా. కాబట్టి ఆ కుమ్మక్కులు ఆ కుట్రలో భాగంగానే కిషన్ రెడ్డి చెప్పబట్టే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వెరీ నెక్స్ట్ డేనే వచ్చేసారంట. ఒక్క రోజులో ఎక్కడొచ్చారు? కుంగింది ఎప్పుడు? పిల్లర్ క్రాక్లు వచ్చింది, కుంగిపోయింది ఎప్పుడు? నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో 2023లో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఎన్డీఎస్ఏ వచ్చింది ఎప్పుడు? ఈ ఎంక్వైరీ వేసిన తర్వాత, ఇదే ఈ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత కదా. సంథింగ్ అంటే ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది అఫ్ కోర్స్ వారి ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మరి ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడుతున్నారు ఆయన స్టైల్లో ఉంటుంది కదా. పైగా ఆయనకు ఒక ట్రాక్ ఉంది అప్పట్లో. ఓఎస్డీగా చేసిన, అడిషనల్ ఎస్పీగా చేసిన, ఎస్పీగా చేసిన, డిఐజీగా చేసిన ఒక ట్రాక్ ఉంది. కొంచెం అగ్రెసివ్ స్పీడ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండింది. బహుశా మరి ఆయన స్టైల్లో ఆయన ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా ఐ డోంట్ నో. నాకు మంచి పరిచయం ఉంది. మా జిల్లాలో ఎస్పీగా పనిచేశారు ఆయన వేరే చోట ఎస్పీగా ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ రిపోర్టింగ్ చేశాను. పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఆయన అనంతపురం ఎస్పీగా కూడా ఉన్నారు. అప్పుడు నేను అక్కడ రిపోర్టింగ్లో ఉన్నా. సో అంటే ఆయన ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ఆయన అప్రోచ్ ఎలా ఉంటుంది, ఆయన ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి,
ఎవరితో ఎలాగా ఆయన ఉంటారు డ్యూటీలో భాగంగా, ఇవన్నీ కొంత అబ్జర్వేషన్, పూర్తిగా నేను చదివేశానని కాదు కానీ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. సో మరి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు అని అంటే అర్థం కాదులా. తర్వాత కేసీఆర్ని బదనాం చేయడానికే స్క్రిప్ట్ ప్రకారం కూల్చేశారంట. స్క్రిప్ట్ ప్రకారం కేసీఆర్ని బదనాం చేయడానికి ఒక స్క్రిప్ట్ ప్రకారం దీన్ని కూల్చివేశారు. బహుశా ఆ పిల్లర్ కూలిస్తేనే కేసీఆర్ బదనాం అవుతాడు. ఆ పిల్లర్ వేరే మళ్ళీ అవతల పిల్లరో యువతల పిల్లరో కాకుండా ఆ పిల్లర్ కూలిస్తేనే కేసీఆర్ బదనాం అవుతాడని చేశారేమో అని నాకు అర్థమైన ఇది. ఇక ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ఒకటి రావాలి కదా, రాజకీయాల్లో కొంత బలహీనత వచ్చినప్పటిలో ఆంధ్ర అనేదాన్ని ఎత్తుకోవాలి కదా. ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. సీఎం రమేష్ కు 1000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. మేడిగడ్డ దగ్గర జరిగిన పేలుళ్ల వెనుకున్న అసాంఘిక శక్తులు కాంగ్రెస్ బీజేపీలే. ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించి. అంటే నాకు అర్థం కానిది ఏంటి అంటే, నాకు అర్థమైనా కాకపోయినా ఆయన చేసిన ఆరోపణలు కానీ లేకపోతే ఫ్యాక్ట్స్ కానీ, ఒకటి ఆయన అనేది ఏంటి, ఆ క్రాక్ వచ్చిన పిల్లర్స్ని ఎందుకు ప్రభుత్వం మరమ్మతు చేయించడం లేదని కూడా అడిగారు. నేను చెప్పడం చెప్పాను. ఆ కుయ్యిన పిల్లర్ను ఈ ప్రభుత్వం కావాలనే మరమ్మతు చేయించట్లేదు అని ఆయన ఇంకో పాయింట్. ఏంటి నిజంగానే మరి ఎందుకు మరమ్మతు చేయించట్లేదు? ప్రభుత్వం దగ్గర లాజిక్స్ ఉన్నాయా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలంగాణలో రాజకీయ పార్టీలు, తెలంగాణలో పర్టికులర్గా రాజకీయ పార్టీలు రాజకీయ స్వార్థంతో బాంబులతో ప్రాజెక్టుల్ని పేల్చేసే స్థాయికి దిగజారాయా? ప్రవీణ్ కుమార్ గారి మాటలే కనుక నిజమైతే అంత నీచమైన స్థితికి దిగజారుతాయా ప్రాజెక్టుల్ని? పైగా అది తీసేయాలంటే మామూలు బాంబులు సరిపోయి, రాయలసీమలో బాంబులు వేసినట్టు అవి సరిపోవు. ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ జిల్లాలో వరంగల్, కరీంనగర్ జిల్లాలో పనిచేసినప్పుడు నక్సలైట్లు మందుపాత్రలు పెడతారు కదా, అలాంటి ఆ స్థాయి మందుపాత్రలు, పెద్ద పెద్ద డిటనేటర్లు, ఆ స్థాయి ఉంటే తప్ప పిల్లర్ డ్యామేజ్ అవ్వదు ఆ స్థాయిలో. బాంబులు అంటే ఉల్లిగడ్డ బాంబులు, లేకపోతే అక్కడ అనంతపురంలో ఫ్యాక్షనిస్టులు చుట్టే బాంబులు, గ్రెనేడ్లు, ఇవి సరిపోవు. డిటనేటర్లు పేల్చేస్తారు కదా, గుట్టలు పేల్చేస్తారు. ఆ టైపు అయితే ఏమన్నా కొద్దిగా అంతది. ఒకవేళ ఈ బాంబులకే ఆ పిల్లర్ క్రాక్ వచ్చి కుంగిందంటే అది కూడా ఆలోచించాలి. సో రాజకీయ పార్టీలు ఆ స్థాయికి దిగజారాయా? పైగా బీజేపీ కాంగ్రెస్ కలిసి బాంబులు సేకరించి, మరి ఇందులో ఎవరు బాంబులు సరఫరా చేశారు అది కూడా తేలాలి కదా. బాంబులు సేకరించి సరఫరా చేశాను ఎక్కడో చోట, బాంబులు సేకరించి కూడవలుపుకొని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ముగ్గురు పోయి, మరి రాత్రిపూట పోయి పెట్టారా లేకపోతే మిట్ట మధ్యాహ్నం పోయి పెట్టారా, ఎప్పుడు పెట్టారో తెలియదు, కానీ బాంబులు పెట్టి పేల్చేసే పరిస్థితికి వచ్చారు అని అంటే, ఇది ఒకటి తెలంగాణ ప్రజలు నమ్మదగ్గ విషయమేనా? 2 బీఆర్ఎస్ పార్టీ నిరూపించగలిగే అంశమేనా? 3 ఈ ఆరోపణలని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటే, 2 ప్రభుత్వాలు, కేంద్రం రాష్ట్రం 2 ప్రభుత్వాలు ఈ ఆరోపణల మీద కనుక సీరియస్గా స్పందించకపోతే, ఎందుకంటే ఇవి చిన్న ఆరోపణలు కావు, రాజకీయ పార్టీలు అధికారం కోసం, తమ స్వార్థం కోసం ఏకంగా ప్రాజెక్టులనే బాంబులతో పేల్చేశాయి అనే ఆరోపణలు, ఇవి దేశద్రోహం లాంటిది. జవహర్లాల్ నెహ్రూ చెప్పారు సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని. అలాంటి ఒక ఆధునిక దేవాలయాన్ని పేల్చేసే స్థాయికి దిగజారితే
అది దేశద్రోహం అవుతుంది. దిగజారకుండా పేల్చేశారని ఆరోపణలు చేస్తే, ఒట్టుట్టి దాన్ని ఆరోపణలు చేస్తే అది కూడా ఆ స్థాయి నేరమే అవుతుంది. అన్నిటికంటే ఫైనల్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ బాంబులు పెట్టి పేల్చేస్తే ఆ పిల్లరే పేలిపోయేంత కుంగిపోయేంత బాంబులే పెద్ద సౌండే వస్తే, ఆ చుట్టుపక్కల సౌండ్ వస్తే అప్పుడు పోలీస్ స్టేషన్లు లేవా, అప్పుడు పోలీసులు లేరా, ప్రభుత్వం లేదా, ఎందుకు వినలేదు, ఎందుకు విచారించలేదు, ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఎవడో ఒక నక్సలైట్ దొరికితేనే బూటకప్ ఎన్కౌంటర్లో గాలి చేసే మన పోలీసు వ్యవస్థ ఇంత పెద్ద జరిగితే ఎందుకు పట్టించుకోలేదు? బహుశా అప్పుడు ప్రవీణ్ కుమార్ గారు నాకు గుర్తున్నంత వరకు బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. ఇంతలేశ్వరం ప్రాజెక్టుని బాంబులతో పేల్చేశారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేశాయి. పర్టికులర్ గా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ముగ్గురు కలిసే మేడిగడ్డ పిల్లర్ పేల్చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ఆరోపణ చేస్తుంది, గట్టిగా డిమాండ్ చేస్తోంది దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని. దీని మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దయాకర్ గారు నమస్కారం. ఈ స్థాయికి వచ్చిందా రాజకీయం? ప్రాజెక్టుల్లో పేరు చేసుకున్నారా ఎలక్షన్లో గెలవడానికి? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ఏది మనోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తాడని చెప్పినావు ముందు మీరు చేస్తా అంటే డిబేట్ లో కాదు, అంటే డిబేట్ కంటే ముందు ఆయన 1-to-1 అంటే 10-15 నిమిషాలు తీసుకుంటా అన్నా. కానీ మరి ఎందుకో ఆయన అంటే నా ప్రోమో ఏమైందంటే, నేను అంటే మీరు అడిగారు కాబట్టి నా ప్రోమో ఏంటి, వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టును బాంబులతో పేల్చేశారా, కాంగ్రెస్ బీజేపీలు కలిసి మేడిగడ్డ పిల్లర్ను కూల్చాయా, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసే కుట్ర చేశారా, ఆ ముగ్గురి ఫోన్ కాల్ డాటా తీస్తే కుట్ర బయటపడుతుందా, బీఆర్ఎస్ అగ్రెసివ్ గా ఎత్తుకున్న ఈ ఎజెండా పేలుతుందా, రాజకీయాల కోసం ప్రాజెక్టును పేల్చేసే కుట్ర జరుగుతాయా, దళిత నేత ఆర్ఎస్ ప్రవీణ్ తో కావాలనే కేసీఆర్ ఆరోపణలు చేయిస్తున్నారా? ది డిబేట్ ఎట్ 7 PM. ఇది నా ప్రోమో. అంటే మా రిపోర్టర్ చెప్పింది ఏంటి అంటే, నన్ను దళిత నేత అని ప్రోమోలో ఏబిఎన్ వాళ్ళు వేస్తున్నారు, నాకు ఫోన్లు వస్తున్నాయి నేను దళిత నేత అని వేస్తున్నారని, అందుకని నేను రానని అన్నారని మా రిపోర్టర్ చెప్పారు. అది అంత అందో అది క్యాన్సిల్ అయింది, దానివల్ల రాలే అంతే. మా రిపోర్టర్ చెప్పిన సమాచారం అయితే ఆయనతో అన్నాడంట, మీ వాళ్ళు ఇట్లా వేస్తున్నారు దళిత నేత అని. ఇప్పుడు దీన్నే ప్రాపగండా అంటారు మీకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి సుదీర్ఘకాలంగా మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి, ఫస్ట్ న్యూస్, తర్వాత ఆ పత్రిక లేకపోతే టీవీ వ్యూస్ ఉంటాయి, తర్వాత మేమిచ్చే పబ్లిసిటీలో వివరణలు ఉంటాయి, పబ్లిసిటీ కూడా ఉంటుంది, పబ్లిసిటీలో యాడ్స్ ఉంటాయి. ఇవి ఒక ఫార్మ్ ఆఫ్ న్యూస్ డిబేట్ కానీ ఇతర అంశాలు. కానీ ఈ మధ్య ప్రాపగండా అని వచ్చింది ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి దీనికి, చెప్తే దానికి అర్థమవుతుంది ఎందుకు రారు అనేదానికి. వెంకటకృష్ణ గారు కాళేశ్వరంలో ఒక ప్యాకేజీలో ఒక 5,000 కోట్ల పని తీసుకున్నాడు అని చెప్తా నేను. నువ్వు షాక్ అయిపోతావు, బ్రేక్ అయిపోతావు, ఏం దాకర్ ఏమైంది ఎట్లా అని నన్ను అడుగుతుంటావు. లేదు, వెంకటకృష్ణ గారు 5,000 ప్యాకేజ్ తీసుకున్నాడు. కన్నెపల్లి పంప్ హౌస్ ఆయన చేసి 5,000 కోట్లు కన్నెపల్లి పంప్ హౌస్ ఆయన చేసి, ఏది మొన్న బ్లాస్ట్ అయింది కదా అంటే, అవునవును అది వెంకటకృష్ణే చేసింది, వాళ్ళ ఫ్రెండ్కి ఇప్పించిండు, బినామీ పేరు మీద ఇట్లా ఇప్పించిండు. కానీ ఎవరైనా చర్చ పెట్టేటప్పుడు నువ్వు రావు. ఎవరైతే అంటాడో వెంకటకృష్ణ దయాకర్ ఉన్నాడు ఇక అంటాడు కదా, ఏమో తెలుసు రా అంటే రాడు. ఇది గోబెల్ అని ఒక మంత్రి హిట్లర్ దాంట్లో ఉండేది. నేను ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణ కదా, ఇంత పెద్ద ఆరోపణ అకార్డింగ్ టు యూ, ఆయన చెప్పే ప్రెస్ మీట్ అండి, అకార్డింగ్ టు యూ అంటారు. నేనేమంటున్నా అంటే, ఇది బాధ్యత లేని ప్రకటన, ఇది బాధ్యత ఉన్న నాయకులు చేసే ప్రకటన కాదు.
ఇది ప్రాపగండా ప్రకటన. కేటీఆర్ చెప్పలేక మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చెప్పించిన మాట. ఇప్పుడు అక్టోబర్ 15 or 17, 2023లో దీని విషయంలో కేసు పెట్టిండ్రు. అంటే అంతకంటే ముందు ఒక 2-3 రోజుల ముందే జరిగింది కదా ఇది. అవును. మరి జరిగినప్పుడు అక్టోబర్ నెల 15 రోజులు ఉన్నది, నవంబర్ ఉన్నది, డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా మా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నీకు 50 days ఏవో ఉన్నది. 50 days ఇది బాంబు పెట్టి పేల్చిందా లేకపోతే ఇది ఏదో న్యాచురల్గా కుంగిందా కూలిందా అనేది తెలుసుకోవడానికి సమయం సరిపోదా? ఆపదర ముఖ్యమంత్రి కాదు, నెక్స్ట్ నేనే వస్తున్నాను కదా. మనం సమయం అది తెలుసుకోవడానికి సమయం సరిపోకపోయినా ఇమీడియట్ గా ఒక కమిటీ అంటే పోలీస్ అది అంత పెద్దది కదా. ప్రచారంలో రాహుల్ గాంధీ గారు వచ్చిపోయినారు, అవును, మోదీ గారు వచ్చిపోయినారు, అమిత్ షా గారు కూడా వచ్చి ఏమన్నారు, ఇది ఏటీఎం లాగా మారిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది. మరి ఇట్లాంటప్పుడు బాధ్యత లేకుండా కేసీఆర్ గారు ఉన్నారా? నేనేమంటున్నా, కేసీఆర్ గారు మాట్లాడింది వీళ్ళు 2 సంవత్సరాల తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకు కాదు 20 నెలలకు ఏవో మొరిగినట్టు వీళ్ళు చేయడం వెనుక ఉద్దేశం ఏంది? ఇలా మీరు అన్నట్టు నేను ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు నేను చూసిన ఇలాంటి బాధ్యత లేని ప్రకటనల వల్ల ఎవరికి ఏం సంకేతం సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మన డిబేట్స్ తీస్తే నేను అప్పుడే చెప్పిన ఇది దాదాపు 7 pillars కు సంబంధించి ఎఫెక్ట్ అయింది. ఇది నాట్ ఈవెన్ 2 రెండైనా కూడా ఇంపాక్ట్ అక్కడ దాకా వెళ్ళింది. ఈ మధ్య నేను ఢిల్లీకి పోయినప్పుడు ఇట్లాంటివి బాగా చేసి ఒక కంపెనీ కలిసింది నన్ను. మీ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు దీనికి చెప్తే అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత రిపేర్ల కంపెనీలు అంటే పెద్ద పెద్ద డ్యాములు కట్టేవి, కూలితే కట్టేవి వేరు, మళ్ళీ కట్టేవి ఇప్పుడు 3 gorges లాంటి కట్టడం అనేది చాలా ఈజీ, కానీ కూలిన వాటిని రిపేర్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సిల్ట్ తీయడానికి కూడా చాలా సమస్యనే ఉంటుంది. ఇలాంటి కలిసినప్పుడు మేము చెప్పినాం కూడా, అనుమానపడ్డాం కూడా. కోల్ బెల్ట్ ఏరియాలో ఓపెన్ క్యాస్ట్ ఏరియా మనోనికి రవికుమార్ గారికి తెలుసు బాగా. ఓపెన్ క్యాస్ట్ ఏరియాలో ఎప్పుడు బాస్టింగ్స్ అవుతాయి. తర్వాత ఇక్కడ శాండ్ డిపాజిట్స్ హయ్యర్ లెవెల్లో ఉండేవి, శాండ్ డిపాజిట్స్ ఉన్నాయి, బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతం. తర్వాత మీరు ఈ మధ్యన చూస్తే పెద్దపల్లి ప్రాంతంలో మీరు ట్రాక్ తీయండి, మన ఇప్పుడు సిస్మిక్ ఉంటుంది కదా, 4.5 వచ్చిన దాఖలాలు గతంలో లేవు. ఎర్త్కేక్ భూకంపం వచ్చిన దాఖలాలు లేవు. క్యాస్కేడింగ్ బ్యారేజెస్ ఏంటిది, ఫస్ట్ మేడిగడ్డ, తర్వాత సుందిల్ల, అన్నారం ఇట్లా కట్టడం వల్ల ఏమైంది, మీకు అప్ టు ధర్మపురి వరకు మొత్తం వాటర్ ఫోర్సే ఉంటుంది. మీకు ఒక్కసారిగా ఫోర్స్ఫుల్గా నీకు వరద గోదావరి వచ్చింది అనుకో, దాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇంకా ప్రాణహిత యాడ్ అయిన తర్వాత ఇంకెక్కువ. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు సీలేరు కలిసిన తర్వాత 400 TMC per annum చాలా వేగంగా మీకు పోలవరం ఎందుకు మీకు కాపర్ డ్యామ్స్ అన్ని కూడా కొలాప్స్ అవుతాయి అంటే ఎప్పుడు దాదాపు నాకు తెలిసి 65 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు చెప్తారు పోలవరం గురించి. ఎందుకంటే ఒక్కసారిగా వస్తే దాన్ని నిలువరించాలంటే చాలా టెక్నికల్ స్పీడ్, చాలా స్పీడ్ ఉంటుంది. వరద అంటే ఒక 3 kilometers స్ట్రెచ్ తో వరద పోతుంటది. సో అలాంటివన్నీ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ మీరు ఇస్తే, ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన సైంటిఫిక్గా చెప్పిన వాటిని కూడా కాదని లేదు చేయబట్టే డిజైన్ లోపం ఒకటి. డిజైన్ కూడా క్రస్ట్ లెవెల్ అప్పుడు చాలా మంది చెప్పిండ్రు 108, 104 పైకి లేపుకుంటే కింద వాటర్ ఆగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు 100 MSL మీదని మీన్ సీ లెవెల్ కట్టేసిండ్రు. అంటే మీకు వచ్చిన వరద గేట్ దగ్గర ఉండాలి, అదే నిలబడాలి, లేకపోతే మీరు తీసేస్తే ఉరకాలి. కానీ ఎప్పుడు కూడా నిలబడలే, అక్కడ 1-2 సార్లు నిలబడ్డా. ఆ సందర్భంలో ఇది జరిగింది అనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉంది. ఇవన్నీ టెక్నికల్ రిపోర్ట్స్ ఇట్లా ఉంటే మానవుడు బాధ్యత లేకుండా బాంబులు పెట్టి పేలుస్తుంటే మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం అయిందా? మీరే ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్ గారే, తర్వాత ఇక్కడ హోంశాఖ ఉంది. అంటే మమ్మల్ని పోతే అరెస్ట్ చేసు, మీకు ఎక్కడికి కాళేశ్వరం గారు కాదు, కరీంనగర్ ఎంటర్ అవుతున్నా కోదండరామ్ గారిని అసలు నేనైతే ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన, సార్ మీరు ఇక్కడికి వస్తారా, కానీ చాలా మందిని మీరు హెలికాప్టర్లతో ఎక్కడి నుంచో ఇక్కడికి రప్పించి స్పెషల్గా బస్సెస్ వేయించి తీసుకొని పోయినారు. అక్కడికి మీ కంట్రోల్లో ఉంది బ్యారేజెస్ మొత్తం కూడా. కనీసం ప్రతిపక్ష నాయకుడు అంటే అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చిన రోజు ఎలక్షన్ల టైం కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఆ కూలిన దగ్గరికి పోయినాం. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనోడు కేటీఆర్ రాసి ఇచ్చిన దాన్ని నేను చాలా నమ్మకంగా చదివిందని చెప్పేసి ఇలాంటి ప్రాపగండా టీంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడం అనేది ఎంత విచిత్రం.
ఎవరో క్రెడిబిలిటీ వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్కి లేదు, హరీష్ రావుకి లేదు, కేసీఆర్ రావని రావట్లేదు, కవిత వీళ్ళతో లేనే లేదు. కాబట్టి ఇక మనతో పెట్టి మాట్లాడిపిస్తే ఇలాంటి వాటి వల్ల ఏం పెరుగుతుంది? మంచి ఇప్పుడు ఆయనకున్న పేరు కూడా పోతున్నది కదా దీనివల్ల. ఇప్పుడు నిజం కాకపోతే పోతుంది, నిజం కాకపోతే కాదు, నిజం ఎట్లా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనే దాన్ని కూడా నమ్మకపోతే మరి నీ దాన్ని ఎట్లా నమ్ముతారు? అరే ఎన్డీఎస్ఏనే తెల్లారి ఒక రోజులోనే వచ్చేసింది కిషన్ రెడ్డి చేయబట్టి అని అంటున్నాడు. కిషన్ రెడ్డితో నేనేమంటా బీఆర్ ఎప్పుడు ఎన్డీఎస్ఏ వచ్చింది చెప్పు, ఎన్ని జరిగింది ఎప్పుడు ఎన్డీఎస్ఏ వచ్చింది ఆఫ్టర్ ఏంది మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 6 months తర్వాత అది కూడా మేము కొట్లాడి రిపోర్ట్ ఇవ్వమంటే అది కూడా 1 year తర్వాత మళ్ళీ మొన్న ఇచ్చింది. ఏది రిపోర్ట్ ఇవ్వడం కూడా డిలే చేసింది. నేను ఒక మాట అంట, ప్రతిసారి అంటున్నది బీజేపీతో బీఆర్ఎస్ దగ్గర ఉన్నదా లేకపోతే బీజేపీతో కాంగ్రెస్ కలిసి ఉన్నదా? ఇది తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలియదా? ఇవన్నీ కూడా ఒక ఏమంటారు ఆర్డర్ ఆఫ్ ఫ్రేమ్లో మనోడు రాసి ఇమ్మీడియట్గా మళ్ళీ కేటీఆర్ దాని మీద మాట్లాడతాడు, కాళేశ్వరాన్ని మళ్ళీ పోలవరాన్ని పోల్చుకుంటూ. అంటే వీళ్ళకి ఏమైందంటే పోలవరం అనేది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, వాళ్ళకి ఏదో ఓట్లు చేస్తారని అనుకున్నారు. అది కూలడం వల్ల ఏమైంది, ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చిండ్రు. ఇది తట్టుకోలేని పరిస్థితుల్లో దీన్ని నష్ట నివారణ చర్య ఎట్లా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి కేటీఆర్ ఒక ప్లాన్ వేసుకొని దాంట్లో మనోన్ని మాట్లాడిపించిండు తప్పితే అంతకంటే ఎక్కువ లేదు. ఇక నేనేమంటున్నా అంటే అన్నిటికంటే సుందిళ్లకు బొంగబడ్డదండి, సుందిళ్లకు బొంగబడ్డది. మరి దీన్ని ఎవరు గెలిచిండ్రు? ఏమో అక్కడ కూడా పెట్టిరేమో, ఆ బొంగకు కూడా మళ్ళీ ఎవరు మేడిగడ్డనేమో ఆ 7 పిల్లర్లకు 2 కాదు సుందిళ్ళకి ఇట్లా అంటే ఒక ఏమంటారు ప్రాపగండాని ఇట్లా చేయడం అనేది. ఇంకోటి ల్యాండ్ ఆర్డర్ మొత్తం కేసీఆర్ చేతిలో ఉండారు, ఇమ్మీడియట్ గా యాక్షన్ అంతే కదా, శాంతి భద్రతలు ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటాయి కదా. ఇప్పుడు ఆ ఎవరో ఏం పేరు ఇంజనీర్ ఎవరో కంప్లైంట్ చేసిందని అన్నారు, కంప్లైంట్ ఏదో ఇప్పుడు దాని రిపోర్ట్ ఆయన పెట్టిన అది ఏంటి కేసును తీసుకుంటే తెలుస్తుంది కదా ఏమని కేసు పెట్టినరో. అవును, ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఇది పీసీ ఘోష్ కమిషన్ కూడా మీరు చెప్పిండ్రు. పీసీ ఘోష్ కమిషన్ అనేది ఎంత క్రెడిబుల్ లో ఉన్న ఆయన ఫస్ట్ లో అతను లోక్పాల్ గా నియమించబడమే కాదు, ఒక క్రెడిబుల్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ను కూడా వీళ్ళు నమ్మకపోతే మరి వీళ్ళని ఎవరు నమ్ముతారు? ఇక మామూలుగా మీతో మీడియాలో ఉన్నది చేయబట్టి కొన్ని మీతో ఉన్నది చేయబట్టి మాట్లాడలేము, కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను పట్టించుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి ఏమంటారు నేను ఒకటి దయాకర్ గారు నాకు అర్థం కాని ఏంటంటే, ఓకే కేసీఆర్ గారి ప్రభుత్వం అవినీతి వల్ల లేకపోతే దాని మీద నాణ్యత లోపాల నిర్ణయాల వల్ల జరిగిందని మీరు అనొచ్చు, లేదు అది వేరే కారణాల వల్ల లేకపోతే ఇసుకలో దీనివల్లనో ఇంకోటో కుంగిందని వారు అనవచ్చు. బీజేపీ వీళ్ళిద్దరూ దొంగలే అసలు ఇంకోటి కారణం అదని బీజేపీ అనవచ్చు. అంతవరకు బాగానే ఉంది. నాకు అర్థం కానిది రాజకీయ పార్టీలు, పైగా ఆగర్భ శత్రువులు లాంటి 2 రాజకీయ పార్టీలు కలిసి బాంబులతో పేల్చేశాయనేది ఐ జస్ట్ కాంట్ డైజెస్ట్. నాకు ఒకవేళ అది నిజమే అయితే ఈ 2 పార్టీలను తెలంగాణలో కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే 2 పార్టీలని తెలంగాణలో ఉరిదీయాలి. ఏది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, లేకపోతే ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్న ఆరోపణలు కనుక నిజమే అయితే నాకు అక్కడ కొంచెం నేను చాలా ఎమోషనల్ అవుతున్నా. రాజకీయాల కోసం ప్రాజెక్టు బేల్ చేసే స్థాయికి దిగజారారా? ఒకవేళ నిజమైతే నిజం కాకపోతే ఇలాంటి ఆరోపణలు కూడా చేస్తారా? అంతో సెన్సిబుల్ ఆఫీసర్స్ గా ఉన్న వాళ్ళు, లీడర్లు ఇలాంటి ఆరోపణలు కూడా చేస్తారా? ఈ రెండిటికి తేడా తెలియాలి. నమస్తే అండి. రవిశంకర్ గారు, మీరు ఆ ప్రాంతం వారే, ఆ ప్రాంతంలోనే ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ ప్రాంతం ఎట్లా ఉంటుంది ఏంటి అంతా తెలుసు కదా. ఇవాళ మన ప్రవీణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు చేసిన ఆరోపణలు, బీఆర్ఎస్ ఆరోపణలు, వ్యక్తిగతంగా ఏముందిలే, అది పార్టీ చేసిన ఆరోపణలే కదా. సో ఈ ఆరోపణలకి ఏమన్నా ఆధారం ఉందా?
ఎందుకంటే చాలా పెద్ద ఆరోపణలు కదా. 2 రాజకీయ పార్టీలు కుట్రబన్ని ఒక ప్రాజెక్ట్నే లేపేశాయంటే వాళ్ళ బీఆర్ఎస్ అధికారం నుంచి దింపడానికి ఇంతకంటే పెద్ద ఇదే ఉంటుందండి. దేశద్రోహ చర్య కదా. ఒకవేళ నిజమైతే, మళ్ళీ చెప్తాను, పెద్దానికి నిజమైతే అంటున్నా. ఏంటి దీనికి ఆధారం ఉంటుందా, ఉందా? మొట్టమొదటిగా ఏబిఎన్ ప్రేక్షకులకి, అదేవిధంగా వెంకటకృష్ణ గారికి, మా అన్న దయాకరణ గారికి, బీజేపీ అధికార ప్రతినిధికి అందరికీ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటల్లో అర్థం ఉందనేది నా భావన. ఎందుకంటే గౌరవ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీళ్లు, నిధులు, నియామకాలన్నీ ఆనాడు ఉద్యమంలో పోరాటం చేసి మన ఎట్లుండే తెలంగాణలో 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలనలో తాగే నీళ్లు లేక, వ్యవసాయం చేసుకుందామంటే నీరు లేక వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి. ఆనాడు రైతన్నల ఆత్మహత్య, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మనమంతా కూడా తెలంగాణలో చూసినటువంటి పరిస్థితి. తెలంగాణ తెచ్చిందే తెలంగాణ ప్రాంతంలో నీళ్ళ కోసం. ఆ తెచ్చిన నీళ్లు ప్రతి జిల్లాకి, ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి గ్రామానికి కూడా చేరాలనే ఒక గొప్ప సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే అంతకంటే ముందు కాంగ్రెస్ పాలనలో 1000 ఫీట్ల దాకా బోర్లు వేస్తే ఆ బోరు చుక్క నీరు రాక ఒక్కొక్క రైతు 10 బోర్లు 20 బోర్లు వేసుకున్నటువంటి చరిత్రను మనం చూసినాం. ఆనాటి పరిస్థితులను మళ్ళీ పునరావృతం కాకుండా తెలంగాణ యావత్ ప్రాంతానికి, రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి, ఒక దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలని గొప్ప సంకల్పంతో ఈ ప్రాజెక్టును మనం చేసుకొని తొమ్మిడిహట్టి దగ్గర అయితే మనకు సరిగా నీళ్లు మనం అనుకున్నంత స్థాయిలో యావత్ తెలంగాణకు అందించలేమని ఈ మేడిగడ్డ, అన్నారం, సొందీల దగ్గర నిర్మాణం చేసుకున్నాం. ఇది కేసీఆర్ గారికి ఒక్క తెలంగాణ ప్రాంతమే కాదు, యావత్ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కనుక ఈ ప్రాజెక్టునే దెబ్బతీయాలి. ఈ ప్రాజెక్టు దెబ్బతీస్తే కేసీఆర్ గారికి మనుగడ లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చనే ఒక కుట్రతోటే జరిగిందనేది ఇప్పుడిప్పుడు నేను అనుకుంటున్నా. గతంలో మేము అనుకున్నది ఇది ప్రకృతి వైపరీత్యాల ద్వారానో, లేకపోతే ఇంతకుముందు దయాకరణ మాట్లాడుతూ చెప్పిండు, ఆనాడు ఆ 2023లో 21 అక్టోబర్లో కూలినప్పుడు ఆ రవికాంత్ అనేటువంటి ఏఈ గారు మహాదేవూర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినప్పుడు అప్పుడే దర్యాప్తు జరిపి అప్పుడే చట్టరీత్యా ఎవరైతే మనం అనుకుంటున్నటువంటి ఈ అగాంతకులు ఉన్నారో, లేకపోతే అసాంఘిక వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు అని దయాకరణ మాట్లాడుతా అంటే ఆ రోజున్న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం. రెండవది ప్రకృతి వైపరీత్యాలు. అక్కడ ఇంతకుముందు దయాకరణ అన్నట్టు ఆడ బొగ్గు గనులు ఉండేటువంటి ప్రాంతం, అదే కాకుండా ఇసుక నేలతో ఉండేటువంటి ప్రాంతం కనుక ఏదైనా ప్రమాదం ప్రకృతి వైపరీత్యాల ద్వారా, భూకంపం ద్వారా జరిగింది ఉండవచ్చు అనే అనుకునే ధర్ములలో ఆ చర్య పూనుకోలేదని నేను భావిస్తా ఉన్నా. ఆ తర్వాత రావడం వెంటనే మీరు ఎమ్మెల్యే కూడా పనిచేసినారు కాబట్టి చెప్పండి. ఆయన రవికాంత్ అనేట ఆయన అసిస్టెంట్ ఇంజనీర్, అంటే ప్రభుత్వ ఎంప్లాయే, ప్రభుత్వ ఉద్యోగి. ఆయన అక్టోబర్ 21, 2023 నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినాడు. ప్రభుత్వ ఉద్యోగి ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగానే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాడు. అప్పుడే వెంటనే దాని మీద ఒక ఎంక్వైరీ కాల్ఫర్ చేసి ఉండాల్సింది కదా. అది చేయకుండా ఇన్ని రోజుల తర్వాత రవికాంత్ ఇచ్చిన కంప్లైంట్ గురించి మాట్లాడడం అంటే, పైగా అప్పుడు ప్రభుత్వంలో ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తి ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా కంప్లైంట్ ఇస్తాడా? పై అధికారులు తెలవకుండానో ఆ ఇరిగేషన్ మంత్రికో, లేకపోతే ఎస్సీ గారికో, సిఈ గారికో, లోకల్ ఎమ్మెల్యే గారికో తెలవకుండా కంప్లైంట్ ఇస్తాడా ప్రభుత్వ అధికారికి? ఏం పని? ప్రభుత్వ అధికారి అయినా ఎవరైనా కామన్ పీపుల్ అయినా ఒక సంఘటన జరిగిన తర్వాత, ఒక ఇంట్లో గొడవ జరిగిన తర్వాత, లేదంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కామన్ వెంకటకృష్ణ గారు.
అదేవిధంగా అధికారి తన బాధ్యత నిర్వర్తించాడు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు రకరకాల కోణాలలో, అంటే అది ప్రకృతి వైపరీత్యమా, భూకంపం ద్వారా జరిగిందా అని ఆ రకరకాల కోణాలలో ఆలోచించారు. కానీ ఒక నిజంగా మీరు అన్నట్టు ఆ దేశద్రోహమైనటువంటి చర్య, అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఒక బాంబు పెట్టే దీన్ని కూల్చి ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకుంటారని కనీసం కూడా ఎవరు ఊహించారు కూడా. మీరు ఎట్లయితే షాక్ అవుతున్నారో, మీరు ఎట్లయితే షాక్కు గురవుతున్నారో, నిజంగా ఇది ఎంత దుర్మార్గమైన, ఒకవేళ నిజమైతే ఎంత దుర్మార్గమైన చర్య ఇది, దేశద్రోహ చర్య అయితే ఎట్లయితే అనుకుంటున్నారో, కళలో కూడా ఎవరు ఊహించినటువంటి ఆనాడు మేము కూడా మా ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని ఊహించలేదు. వాస్తవంగా ఏ ప్రకృతి వైపరీత్యం వల్లనో లేదా భూకంపాల వల్ల ఇట్లాంటి జరిగి ఉండవచ్చు అనేటువంటిది అనుకున్నాం తప్ప ఇలాంటివి జరిగిందని అనుకోలేదు. నిజంగా ఇవాళ మెల్లమెల్లగా ఒక్కొక్క కుట్ర బయటపడతా ఉన్నది. ఒక్కొక్క ఈ జరిగిన ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం ఈ రకమైన కుట్రలు జరుగుతాయి. ఇవాళ మనకందరికి ఒక్కొక్కటి అర్థమవుతాను. నిజంగా వెంకటకృష్ణ గారు మీరు చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఈ తెలంగాణ ప్రాంతంలో తాగే నీళ్లు లేక అలమటించే పరిస్థితిని మనం అందరం కూడా చూసినాం. సాగు చేసుకోవడానికి నీళ్లు లేకపోతే వలసల పోయి బతికిన ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి చూసినాం. అసలు ఈ ఎత్తిపోతల పథకమే అక్కడికి రాదు, అసలు ఎందుకు ఎత్తిపోస్తారు, మోటార్ కరెంటు బిల్లులు అవుతాయి, ఇవన్నీ ఇంకా నష్టమే అని అన్నటువంటి ప్రభుత్వాలను కానీ మనం చాలామంది మంత్రులను, ముఖ్యమంత్రులను కూడా చూసినాం. కానీ ఆయన సంకల్పం ప్రతి నీటి బొట్టిని ఒడిచిపెట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తెలంగాణ కరువు లేని ప్రాంతాలు బోర్లన్నీ కూడా, ఈ బోర్లు పడ్డటువంటి బోర్లన్నీ కూడా బ్రహ్మాండంగా డిజైన్ చేస్తున్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకా వేరే వేరే పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్న కొందరు కానీ వేరే పార్టీలు వీళ్ళందరూ విమర్శించిన వాళ్ళే. ఇది వైబుల్ కాదు, ఇది చాలా కాస్ట్లీ, ఇది తెలంగాణకు ఉపయోగకరం కాదని మాట్లాడిన వాళ్ళే. అయితే నేనేమంటానంటే రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవడం వేరు, పని కట్టుకొని పోయి మంచిగా చీకటి పడినాక పోయి ముగ్గురు కలిసి బాంబులు తీసుకుపోయి ఆడ పెట్టి తవ్వి పెట్టి రావడం, పేల్చేయడం అనేది నాకు ఎందుకో ఆందోళనగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఒక్క నిమిషం రవిశంకర్ గారు, ఒక్క నిమిషము. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఏంది బాంబు పేలుళ్ల సంగతి ఏంటి? రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ముగ్గురు కలిసి కుట్ర చేసి బాంబులతో దీన్ని పేల్చేశారు. కిషన్ రెడ్డి గారితో దీనివల్లనే తెల్లారే ఎన్డీఎస్ఏ టీం వచ్చింది. ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణ. అది ఆయనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ గారితో మాట్లాడించిన మాట. వెంకటకృష్ణ గారు, మీకు పెద్ద ఇద్దరికి నమస్కారం. నమస్కారం అండి. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో వారికి బాగా అనుభవం ఉండింటది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఎంత పనిచేశాడు, అడ్మినిస్ట్రేటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ కదా, అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్ లో కూడా వారు స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని వాటన్నిటిలో కూడా వారు దీంట్లో సంస్థ పెట్టే దాంట్లో ఉన్నారు. సంస్థ ఎట్లా పనిచేస్తుందో తెలుసు, ప్రభుత్వ రంగం ఎట్లా పనిచేస్తుందో తెలుసు, పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో తెలుసు. వారు పోలీసే కాబట్టి బాంబు వెళ్తే ఎట్లుంటుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఎట్లా పనిచేస్తారో కూడా మనకు తెలుసు. వారు పోలీసుగా పనిచేస్తారు కాబట్టి నక్సలైట్లు బాంబు పేల్చడం, మీరు అన్నట్టుగా ఒక రాళ్లు పేల్చడం కోసం బాంబులు పేల్చి, ఒక బోర్లు రాళ్ళు గణేట్ రాళ్ళు క్వారీలలో గుట్టలలో రాళ్ళు ఎట్లా పేలుస్తారో కూడా వాళ్ళ మీద కూడా కేసు ఎట్లా పెడతారో మనకు తెలుసు. హైదరాబాద్ లో పేల్చినప్పుడు ఇండ్ల కోసం పేలిస్తే ఆ రాళ్ళు పడితే కంప్లైంట్స్ వస్తే ఏం చేస్తారో కూడా తెలుసు మనకు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ ఆఫీసర్ గా పనిచేశారు, రిటైర్ అయినారు. వారు తీసుకున్న రిటైర్మెంట్, వారు ఇటువంటి ప్రకటన వారితో చేయించినారు కేటీఆర్ గారు. కాకపోతే ఆర్ఎస్ కుమార్ గారే ఆలోచించాల్సింది. అంటే ఇటువంటి ప్రకటన చేస్తున్నప్పుడు వారి యొక్క ఇమేజ్, వారి యొక్క స్థాయి, లేకపోతే వారి యొక్క ప్రజలకు వారి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఎంత తగ్గుతుందో అనేటువంటిది ఒకసారి ఆలోచించుకుంటే మంచిగా ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే వారు చాలాసార్లు సందర్భాల్లో వారు కొన్నిసార్లు కాంట్రవర్సీలోకి వెళ్తుంటారు. ఇది కూడా ఒక రకమైన కాంట్రవర్సీ అనే కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా మీడియాలో 4 రోజులు చర్చించుకోవడం. ఇప్పుడు మీరు అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం చర్చించుకుంటాం, చర్చించుకున్న తర్వాత 4 రోజులు ఒక అటెన్షన్ డైవర్షన్, ఒక సమస్య నుంచి డైవర్ట్ చేస్తే ఇప్పుడు మన చర్చ మారిపోయింది కదా. అటెన్షన్ డైవర్షన్ అయిపోతే చర్చ అంతా ఒక దిక్కు ఉండాల్సిన చర్చ ఇంకో దిక్కు మారిపోతుంది. ఇటువంటి
రాజకీయ ఎత్తుగడలో జరిగిందని నేను అనుకుంటున్నా. అది పూర్తిగా రాజకీయ ఎత్తుగడలో భాగమే. ఎందుకంటే నేను రెండు విషయాలు నేను క్లారిటీ చెప్తున్నా వెంకటకృష్ణ గారు. ఎన్డీఎస్ఏ వచ్చింది అక్టోబర్ 24-25, ఇంతకుముందు దయాకర్ గారు అడిగినప్పుడు చెప్తున్నాను, అక్టోబర్ 24-25కి వచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నాకు తెలిసినంత 3 నవంబర్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా ఎలక్షన్ల యొక్క పీక్ ప్రచారం కూడా స్టార్ట్ కాలే అప్పటికి. ఇంకా తర్వాతనే మీరు రేవంత్ రెడ్డి గారు పోయినారు. రేవంత్ రెడ్డి గారి ప్రచారంలో కూడా చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కమిషన్ అవుతుందా అయ్యేదా, ఎంక్వైరీ చేస్తుందా చేయదా, మీరు బీఆర్ఎస్ కుమ్ముక్కైనారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కై ఇవన్నీ రాజకీయాలు చేస్తున్నారు మీరంతా. రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భం ఉంది అది. కాబట్టి ఈ 24 నాడు వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేశారు. 25 నాడు హైదరాబాద్ సెక్రటేరియట్ లో టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అధికారులతోటి ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు విజయ్ గారు. వెంకటకృష్ణ గారు నేను క్లారిటీగా చెప్తున్నా, 25వ తారీఖు నాడు అధికారులతో హైదరాబాద్ సెక్రటేరియట్ లోనే వాళ్ళు సమావేశం నిర్వహించారు. ఇన్సిడెంట్ అయినాక వాళ్ళు వచ్చినారు. వాళ్ళు హైదరాబాద్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూలింగ్ ఎప్పుడో ఆగస్ట్ సెప్టెంబర్ లో అయిపోతే అక్టోబర్ 24-25కు వాళ్ళు హైదరాబాద్ కు వచ్చి 24 నాడు ఫీజిబిలిటీ విజిట్ చేసి 25 అక్టోబర్ నాడు సెక్రటేరియట్ లో అధికారులతో సమావేశం అయినారు. మరి అధికారులతో సమావేశం అవుతున్నప్పుడు ఈ కంప్లైంట్, ఈ బాంబులు, ఏమంటారు ఇంకేమన్నా పేల్ చేశారనేటువంటి అభిప్రాయం ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోని అధికారులు ఎందుకు చెప్పలేదో చెప్పొచ్చు కదా ఈ రోజున. ఆ రోజు మీరు అధికారులు ఎన్డీఎస్ తో కూర్చున్నారు, ఆ రోజు మా బాంబు పేరు కూలిపోయింది బాబు మాకు తప్పేం లేదని ఎందుకు చెప్పలేదు? అంటే మీరు ఎంత చిన్నపిల్లలాగా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఈజీ. వెంకటకృష్ణ గారు పొలిటికల్ గా ఈరోజు చర్చ కోసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. కానీ పెద్దవాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక బాధ్యత, ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు అంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉన్నటువంటి కొంతమందికి మీరు అన్నారు ఇంతకుముందు దళిత నాయకుడు అనేటువంటి పదం ఉపయోగించారని. తెలంగాణలో వారి గురించి ఇమేజ్ ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. వారి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని వర్గాల ప్రజలు చాలా ఎక్కువ ఆశిస్తున్నారు కూడా ఇప్పటికి కూడా. ఇవి అయిపోలే ప్రవీణ్ కుమార్ గారు. కానీ ఇటువంటి సందర్భంగా వారు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు. ఆశించడం తప్పు కాదు, ప్రజలు ఆశించడం తప్పు కాదు, వారు ఆశించడానికి అనుగుణంగా పనిచేయడం కూడా తప్పు కాదు. కొన్ని వర్గాల ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారు పనిచేయాలి, వారి కష్ట సుఖాలు పాల్పంచుకోవాలి, వారి సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేయాలి, తప్పు కూడా ఏం లేదు. కానీ వారు ఆ విధంగా కాకుండా ఎవరికో వారికి వాళ్ళను చేసిన తప్పులను అంటే దాని గాయాలప్పుడు కూడా పాపం ప్రవీణ్ కుమార్ గారు వీరితో లేరు. ఈ పాపాలన్నీ చేసినప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ తో లేదు, టిఆర్ఎస్ పార్టీతో కూడా లేదు. వారు చేసినటువంటి తప్పులను ప్రవీణ్ కుమార్ గారు ఎత్తివేసుకొని మాట్లాడి ఈ చర్చను పెట్టించే ప్రయత్నం చేయడం అంటే రాజకీయంగా ఈ సమస్యను డైవర్ట్ చేయడం కోసం తప్ప ఇంకోటి కాదనేటువంటి నా అభిప్రాయం వెంకటకృష్ణ గారు. ఇది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్. అయితే వారు మాట్లాడుతున్నప్పుడు మరి స్క్రిప్ట్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, ఎవరు రచించారో కానీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు వీరు ముగ్గురు బాంబులు పెట్టి ఫెయిల్ చేస్తే ఇన్వెస్టిగేషన్ కోసం ఇన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు దగ్గర కావస్తుంది ఈ ఒక సంఘటన జరిగే కాళేశ్వరం సంఘటన జరిగి సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది కదా. 2 సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రకటన చేయడం వల్ల పోలీసు వ్యవస్థలో పోలీసులకు 2 సంవత్సరాల విట్నెస్ దొరుకుతాయా? వెంకటకృష్ణ గారు ఎందుకు ఈ ప్రకటన చేసినట్టు? మరి దొరికితే అప్పుడే చెప్పొచ్చు కదా, అప్పుడే ఇవ్వచ్చు కదా. ఎన్డీఎస్ఏ వచ్చినప్పుడు 25 అక్టోబర్ 2023 నాడు వాళ్ళు రిపోర్ట్ దాంట్లో ఇవ్వచ్చు కదా, మొత్తం సమాచారం అంతా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా నాకు అనిపిస్తుంది కేటీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ సమస్యను తప్పుదో పట్టియడం కోసం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాల వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందేమోనని, ఆ నష్టంలో వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుందన్న భయంతో బీఆర్ఎస్ ను బీజేపీ, కాంగ్రెస్ ను బీజేపీని కలిపేస్తే మేము ప్రజలలో బాగుండొచ్చు అనుకున్నటువంటి తప్పుడు అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారనుకుంటున్నాను. ఈ తప్పుడు సంకేతాలే ఇస్తున్నారు వాళ్ళు తెలంగాణ ప్రజలకు. మీరు చేసిన తప్పులు, చేసిన పాపాలు మీరు ఒక స్టేట్మెంట్ దానికి అయిపోతాయి అనుకుంటా మాత్రం అది భ్రమాన్ని అనుకుంటున్నా. అయితే మీరు ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. జరిగిన దానికి మొత్తానికి ప్రభుత్వం కొనసాగింపుగా జరుగుతుంది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో ఒక సీనియర్ జడ్జి ఎవరు రిపోర్ట్ ఏమి ఇచ్చినా కూడా దాని తర్వాత పీసీ ఘోష్ కమిషన్ వచ్చి కాగానే ఏదో అయిపోదు. దాని తర్వాత ఏమన్నా ప్రాసిక్యూషన్ చేస్తే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దాని మీద న్యాయస్థానాలు ఇన్వెస్టిగేట్ చేస్తాయి, న్యాయస్థానాలు దర్యాప్తు చేస్తాయి, న్యాయస్థాన దర్యాప్తు తర్వాత జరుగుతుంది. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వెంకటకృష్ణ గారు, నాకు తెలిసి మేము కూడా మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిగతా అందరం మేడిగడ్డకు పోయినారు ఆ పిల్లర్ చూడటానికి. అంతకు ముందే రాహుల్ గాంధీ గారు,
అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి పోయినారు చూడడానికి. ఈ చూడడానికి పోయినప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ లేదు. చూడడానికి పోయినప్పుడు అడ్డంగా పెట్టారు, బార్కెట్స్ పెట్టి పోనీయలేదు, కొంత దూరం పోనిచ్చారు, కొంత దూరం పోనీయలేదు, అప్పుడు కూడా ఇటువంటి ప్రకటన చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత ప్రకటన వెనకాల రాజకీయ కోణం తప్పిస్తే ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి ప్రకటనలు తెలంగాణ ప్రజలు నమ్మరు. పీసీ ఘోష్ కమిషన్ నేను కూడా అప్పీల్ చేస్తున్నా, పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టు తొందర రావాలని. ఆ తొందరగా వచ్చిన రిపోర్టు వల్ల తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం ఎవరు బాధ్యులైనా సరే, ఎవరైనా బాధ్యులు ఉన్నారు సార్, ఇంజనీర్ల బాధ్యుల. నేను మళ్ళీ వెంకటేశ్వర సార్ 2-3 పాయింట్స్ క్లియర్ చేస్తున్నా. ఒకటి నాణ్యత లోపం అయ్యి ఉండొచ్చు, లేదా డిజైన్ లోపం కూడా అయ్యి ఉండొచ్చు. డిజైన్ లోపంతో పాటు వాళ్ళు చేసినటువంటి ఏదైనా విపత్తు, సహజమైనటువంటి విపత్తు ద్వారా జరిగి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఏది జరిగినా మళ్ళీ కాళేశ్వరం రీడిజైన్ అంటే కాళేశ్వరం కట్టాలని, దాని ద్వారా ఎంతో కొంత ఆల్మోస్ట్ 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. తెలంగాణ ప్రజల సొమ్ము, అది కేసీఆర్ గారి సొమ్ము కాదు, సొమ్ము కాదు, కిషన్ రెడ్డి గారి సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, మీ సొమ్ము కాదు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన సొమ్ము ఖచ్చితంగా ప్రజల సొమ్ము, అది జరగాలి. నో డౌట్. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉంటది, అక్కడ కట్టాలని కొంతమంది అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇక్కడ కట్టామని. అది వేరే ఆ టాపిక్ కంటే నేను నా పాయింట్, శ్రీశైలం ఎక్కడ కట్టాలో భిన్నాభిప్రాయం, నాగేశ్వర కట్టాలో భిన్నాభిప్రాయం. అదే కదా, ఆ కట్టిన ప్రాజెక్టుని, ఉన్న ప్రాజెక్టుని ఎట్లా రిపేర్ చేయాలి, పీసీ ఘోష్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేయగలుగుతామా, అది ఓకే సార్, అది ఓకే. అది ఇప్పుడు అక్కడ ఇష్యూ అది కాదు. ఇప్పుడు దాన్ని ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి, రిపేర్ ఎలా చేయాలి, ఎలా వినియోగంలోకి తెచ్చుకోవాలి అనే ఇది కాదు కదా ఇక్కడ స్టేట్మెంట్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ, బీజేపీ కాంగ్రెస్ దట్టు 3 వ్యక్తులు కలిసి బాంబులతో పేల్చేశారు అనేది చాలా సీరియస్ అలిగేషన్. ఒక్క నిమిషం సార్ ప్రకాష్ గారు, ఈ అలిగేషన్ ని, ఇంత పెద్ద అలిగేషన్ ని 2 రాజకీయ పార్టీలే కుట్ర చేసి ఇంత పెద్ద ప్రాజెక్టుని బాంబులతో లేపేశాయంటే, ఇంత పెద్ద అలిగేషన్ ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఆయన నోటి నుంచి ఆరోపణ ఎందుకు రాలేదు అనేది ఒక పాయింట్. రెండోది, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు కూడా చేశారు కాబట్టి ఆయన కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈటెల రాజేంద్ర గారు కానీ, వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు, ఇది బాంబులతో లేపేశారు, పేల్చేశారని. పాయింటే కదా, వాళ్ళు ఎవరు మాట్లాడాల. తర్వాత ఒక్క నిమిషం సార్, ప్లీజ్. తర్వాత ఈ మధ్యలో ఈ కమిషన్ వేసిన తర్వాత వీళ్ళందరూ విచారణకు హాజరయ్యారు. మొత్తం అందరూ, ఆ ఇంజనీర్లు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ రాజేందర్ గారు అందరూ వెళ్ళారు కదా. అందరూ వాళ్ళ వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళే కదా, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన వాళ్ళే కదా. కమిషన్ కి ఎక్కడైనా ఇది బాంబులతో లేపేశారు పలానా 3 వ్యక్తులు అని కమిషన్ కి చెప్పినారా? సో ఇది ఏమీ చేయకుండా ఈ ఆరోపణలు ఇవాళ ప్రెస్ మీట్ లోనో పార్టీ ఆఫీసులో కూర్చొని చేయడం వల్ల అది పొలిటికల్ బ్యాక్లాష్ అవుతుందా, లేకపోతే బెనిఫిట్ అవుతుందా నాకు అనవసరం. కానీ అధికారికంగా ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకుండా ఆ కమిషన్కి మేము వాల్యూ ఇవ్వమని అంటారు, వెళ్తారు, మళ్ళీ వాంగ్మూలం ఇచ్చొస్తారు. ఇక్కడికి వచ్చేమో ఇది పేల్చేశారంటారు. సో దీన్ని ఎలా తీసుకుంటారు అనేది ఒకటి. రెండవది ఒక్క మాట, రెండవది ఈ ఆరోపణల మీద కేంద్ర ప్రభుత్వము సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తుందా, సిట్తో చేపిస్తారా, సిబిఐతో చేపిస్తారా, ఎన్ఐఏతో చేపిస్తారా? దయాకర్ గారు, పాయింట్ నెంబర్ 1, ఎందుకు ఇంత ఇదిగా ప్రాజెక్ట్ని బాంబులతో పేల్చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రవీణ్ కుమార్ మాట్లాడారు కానీ కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ చెప్పాలి కదా, ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడైనా ఆయన మాట్లాడి ఉండొచ్చు కదా, ఆయన ఎందుకు మాట్లాడలేదు? పీసీ ఘోష్ కమిషన్ దగ్గర వీళ్ళందరూ వాంగ్మూలం ఇచ్చారుగా, కన్ఫెషన్ ఇచ్చారు కదా, వీళ్ళు కలిసి విచారణలో పాల్గొన్నారు కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మనోడు ఆర్ఎస్ దానికి చెప్తా నీకు, సరే ఆయన మాట్లాడింది మాట్లాడలేకపోతే నేను కూడా మనోని మాదిరిగానే ఒక ప్రకటన చేస్తా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిరిగా రాజకీయ ప్రకటన ఇది.
డిస్క్లైమర్ కూడా ముందే చెప్తున్నా. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే, అంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నాకు ఇవ్వకుండా మూడోసారి కూడా మా డాడీ అవుతాడేమని కేటీఆరే పీల్చిండేమో, లేకపోతే కేటీఆర్ అవుతుంది కాబట్టి అని దాంట్లో రాజనాల లెక్క హరీష్ రావే పేల్చిండేమో, వీళ్ళిద్దరు అయితే నాకేంది అని చెప్పి కవిత గారే పేల్చిండ్రేమో. మరి ఆకోణం కూడా ఇట్లా ఆరోపణలు చేయొచ్చు కదా, చేయాలంటే ఏదేం చేయొచ్చు, నోరేగా గది నరం లేని దానికి. నాలుక. ఇప్పుడు దానికి ఏమన్నా ఆధారం లేని ఆరోపణలకు దీనివల్ల మీరు బ్రేకింగ్లు పెట్టవచ్చు, లేకపోతే తమ్నేల్స్ పెట్టి చేయొచ్చు. దీనివల్ల గింతకు తప్పితే ఇంకొకటి లేదు. నేను గతంలో కూడా మనం ఒకసారి చర్చ పెట్టినప్పుడు చెప్పిన, ఎవరి క్రెడిట్స్ అయినా మనం మాట్లాడుతున్న మాటల మీద ఆధారపడి ఉంటాయి. మనం మాట్లాడుతున్నది రియల్. ఇప్పుడు ఆగస్టులో కూలింది అనేది ఇప్పుడు మనకు ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది. ఆగస్టులో కూలిన దానికి అక్టోబర్లో కంప్లైంట్ చేసిన దాని నుంచి వచ్చిన చర్చ. సరే, ఇక్కడ నేనేమంటున్నా అంటే కుంగడం, కూలడం, పేల్చడం. మరి అక్కడ పైన పోయే పేలుస్తారు, అక్కడ పెట్టి ఏది మన జాయింట్ దగ్గర కింద కాదా పెట్టింది? ఆడ ఎవరు రక్షకులు, కాపలాదారులు ఎవరు ఉండరా? డ్యామ్ సేఫ్టీ కొరకు ఉండే అధికారులు ఎవరైనా ఉండరా? అంటే ఆ పైన పోయి డిటోనేటర్స్ పెట్టి పేల్చుతుంటే అందరూ ఆడబెట్టుకుని ఈడబెట్టినా నువ్వు మళ్ళీ ఈడబెట్టిన తర్వాత మళ్ళీ ఈడబెట్టని పేల్చిరా. రెండింటి లక్ష్మీబాబురా అంటే ఇంతసేపు వాళ్ళు తెచ్చి ఈ సంఘ విద్రోహ శక్తులు ఇంకెవరో వచ్చి కాళ్ళు కూల్చుతుంటే అది కుంగిందనే రిపోర్ట్ వచ్చింది. కుంగడం ఎట్లయితుంది? అక్కడ ఉన్న కింద బేస్మెంట్ లేదు. అంటే కింద బేస్ పేల్చిరంటే నీళ్ళలోకి పోయి వెనక టెక్నాలజీతో మొత్తం కిందికి పోయి వెనక ఏదో సినిమాలో పేల్చినట్టు. ఇంత జోక ఒక ఆరోపణలో కూడా ఇంత ఎవరైనా నమ్మేటట్టు ఉండాలి కదా ఆరోపణ. అందుకని నేను చెప్పిన కేటీఆర్ మంచిగా వాడుకుంటుండు మనోని ప్రవీణ్ కుమార్ని. అది ఫస్ట్ మీరు సరి చేసుకోండి అని చెప్పేది హితవు మాత్రమే. అన్నిటికంటే ముఖ్యంగా నాకు అంటే మరి చర్చ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మా రవి గారేమో నాకు కూడా అనుమానం వస్తుంది అనే కరిగి వచ్చింది. సామాన్యునికి ఎట్లుంటుంది చర్చ చూసినప్పుడు? ఏమో గుర్రం ఎగరావచ్చు అనే అనుమానం తేవడమేగా. దీని కొరకు ఇలాంటి వాటి కొరక ఇప్పుడు రాజకీయాలు చేసేది. ఇలా నేను అంటున్నాం, మేము మా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కూడా పరుషంగా దేని మీద పోతే కూడా ఏ విధంగా రిప్లికేషన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో కూడా మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్ పోయేటప్పుడు కూడా అక్కడికి పోయి సాక్ష్యాన్ని చూపించి ఎక్కడిది అసలు ఏడగూలిందని అంటారని. అంటే ఆగస్టులో జరిగితే అక్టోబర్ వరకు కనీసము ప్రజలకు తెలియకుండా దాన్ని ఎందుకు దాయాల్సి వచ్చిన అవసరం ఉందో ఇలా గత ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు మాట్లాడినా బాధ్యతగానే మాట్లాడాలా. రవిశంకర్ గారు, ఇది ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు దీన్ని ఇక్కడ సిట్లు వీటితో ఎందుకు డైరెక్ట్ గా సిబిఐ లాంటిది అనుకో ఇస్తే బాగుంటది కదా. ఎందుకంటే సిట్ అంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. బ్రీఫ్ గా 1 minute ప్లీజ్ రవిశంకర్ గారు. సిట్ అయినా సిబిఐ అయినా దర్యాప్తు జరగాలి. నిజంగా ఆ నిందితులు ఎవరినో దొరకబట్టాలి, అసాంఘిక శక్తులను ఎవరో బయటకు. నిందితులు ఎవరో తెలుసు కదా ఆల్రెడీ. ఇంతకుముందు దయాకరణ మాట్లాడుతూ ఇప్పుడు అదేందో వాళ్ళు చట్టరీత్యా తీసుకోవటం మీరు నేనో కాదు కదా వెంకటకృష్ణ గారు. చట్టరీత్యా ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వాలు తీసుకోవాలి, వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ నిన్న 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ ఒక ముఖ్యమైనటువంటి అంత పెద్ద పండుగలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు గంగల పోయినాయి, గోదట్ల పోయినాయని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. గతంలో వారు ప్రభుత్వం ఏర్పడక ముందు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. అసలు అది 84,000 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది. ఒక్క మేడిగడ్డ కాదు, అన్నారం కాదు, సుందిళ్ళ కాదు, మరి గాయత్రి పంపస్ కాదు, మిడుమానేరు కాదు, అన్నపూర్ణ అంటే ఈ టాపిక్ కన్ఫైన్ వరకు రవి గారు వెంకటకృష్ణ గారు అంటే అసత్యాలు అబద్ధాలు మాట్లాడడం మన ప్రజలను నేనేమంటాను సార్ వెంకటకృష్ణ గారు, ప్లీజ్ ప్రజలకు తెలియాలి.
15 ఆగస్టు నాడు ఒక అధికారిక ఒక స్వతంత్రం వచ్చినటువంటి సందర్భం సంతోషంగా జరుపుకునేటువంటి ఆ పండగ నాడు 1,00,000 కోట్లు గంగలో పోయినాయి, గోదాట్లో పోయినాయి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఏందండి? ఎంత విడ్డూరం! సరే, ఒకటి అది వాళ్ళ మామగారు స్వయంగా చెప్పారు, వాళ్ళ మామగారే టాపిక్ డైవర్ట్ అవుతుంది. దయచేసి అది విడ్డూరమా అబద్ధమా? ఇంకా అబద్ధాలు ఎందుకండి? ఒక్క మాట ప్లీజ్. ఇప్పుడు ఎట్లుంటదంటే అసలు ఇష్యూని మనం ఇది చేసినప్పుడు అది ఎటో తీసుకెళ్లే ప్రయత్నం ఇదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబద్ధమా నిజమా, అంత జరిగిందా లేదా, అది వేరే ఇష్యూ. ఇది ఈ పేరు చేయడము అనే దాన్ని ముఖ్యమంత్రి గారు నేను చాలా సీరియస్ గా తీసుకోబట్టే దీని మీద డిబేట్ పెట్టా. రాజకీయ స్వార్థం కోసం ప్రాజెక్టులే బేల్ చేసే పార్టీలు ఉన్నాయా మన దేశంలో, మన రాష్ట్రాల్లో అనేది ఇష్యూ ఇక్కడ. అందుకే ఇది నిజం నిగ్గుదేలాలి కాబట్టి టాపిక్, దానికి కన్ఫైన్ అవుదాం. ప్రకాష్ రెడ్డి గారు, దీని మీద ఈ ఆరోపణలు ఎలా జరిగింది ఇది అని చెప్పబడుతుందో దాని మీద కానీ, ఆరోపణలు చేస్తున్న పార్టీ ఎలాంటి ఆధారాలు ఇస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటి కూడా రావాలి కదా, దాని మీద కానీ ఇది ఒక కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేపిస్తేనే బాగుంటుందేమో. నేను ఒకటి చాలా స్పష్టంగా బ్రీఫ్ 1 minute ప్లీజ్. అడిగినప్పుడే చెప్పాలనుకున్నా సార్. ఇప్పుడు ఆధారాలు లేనటువంటి ఆరోపణల మీద ఏ సంస్థలు కూడా, కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలో సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ స్వాధీన సంస్థలు కానీ ఎంక్వైరీ చేయవు సార్. ఎందుకంటే ఇవి ఆధారాలు లేని గాలి మాటలు, తూచి మాటలు. దీంట్లో ఆధారాలు ఏమాత్రం కూడా ఆధారాలు లేని మాటలు. కాబట్టి మీరు రిటర్న్ గా ఆధారాలతో సహా ఇస్తే ఏ సంస్థ అయినా, రాష్ట్ర ప్రభుత్వ అధీన సంస్థ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థలు కావచ్చు, ఎవరైనా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేస్తాయి సార్. కాకపోతే నేను అనుకుంటున్నా ఎక్కడ ఏ కాగితం కూడా, కనీసం ఒక కాగితం పేపర్ మీద అదే అడగండి సార్ బాబు, రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వండి అని అడగండి. నేను అందుకోసం చెప్తాను సార్, రిటర్న్ కంప్లైంట్ ఇస్తే అదే చెప్తాను సార్. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే రిటర్న్ లో ఆధారాలు, ప్రాథమిక ఆధారాలను ఇవ్వగలిగితే ప్రాథమిక ఆధారాలకు అనుగుణంగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయి సార్. చేయనికే సిద్ధంగా ఉంటాయి సార్. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు చేస్తాయి అంటే ప్రాథమిక ఆధారాలు ఇచ్చినప్పుడు సార్. ఎఫ్ఐఆర్ అంటే గదే కదా సార్. రైట్. కాబట్టి ప్రాథమిక ఆధారాలు లేనట్టు ప్రభుత్వాలు ఏం తెలుస్తాయో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గాలి మాటలు అనేటువంటి గాలి మాటల కోసం, గాలి వ్యవహారాల కోసం, అంటే రాజకీయమైనటువంటి ఏదో చర్చ పెట్టి తమ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం, లేదా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నారు దీనికోసము, ఇటువంటి వాటి కోసం చీప్ పాలిటిక్స్, చీప్ టాక్టిక్స్ టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తుంది. అంతరించిగా వాళ్ళ పార్టీ ఉండదనేటువంటి భయంతో చేస్తున్న ఆరోపణలుగా నేను భావిస్తాను సార్. అంతే.